మంగళగిరి నగరంలోని చింతక్రింది కనకయ్య పాఠశాల 41వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల నూతన కమిటీ అధ్యక్షులు చింతక్రింది కళ్యాణ్ కుమార్ అధ్యక్షత వహించి సభా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నూతన కమిటీ సెక్రటరీ వెంజమూరి వినయ్ కుమార్, సీకే హైస్కూల్ కమిటీ ప్రతినిధులు చింతక్రింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, ప్రగడ నరసింహమూర్తి, ఇసునూరి చంద్రమోహన్, దామర్ల వెంకట నరసింహం, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ప్రముఖ వైద్యులు గోలి రామ్మోహన్ రావు, సీకే హైస్కూల్ పూర్వ విద్యార్థిని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రావతి తదితరులు పాల్గొని విద్యార్థులకు సందేశాలను అందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవంలో భాగంగా అకాడమిక్ మరియు క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న మేఘవర్షినికి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా ప్రత్యేకమైన బహుమతిని డాక్టర్ గోలి రామ్మోహన్ రావు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గ్రేడ్ 1 తెలుగు పండిట్ సువర్ణకుమారి వందన సమర్పణతో పాఠశాల 41వ వార్షికోత్సవ వేడుక ముగిసింది. చింతకింది కనకయ్య విద్యా సంస్థల్లో కొంతకాలం జరిగిన తర్వాత ఆనాడు స్కూలు ప్రాంగణం సరిపోక వేల మంది పిల్లలు చదువుకునే పరిస్థితుల్లో అప్పుడు ఇంజమూరి వెంకటరత్నం గారు, అంటే వీళ్ళ తాతగారు అని ఒక డోనర్గా మాట్లాడి ఈ యొక్క గర్ల్స్ హై స్కూల్ని స్థాపించడం జరిగిందనమాట. ఆ 41 సంవత్సరాల క్రితం. మరి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. రాను కాలానుగుణంగా వచ్చినటువంటి అనేక మార్పుల వల్ల ఇవాళ స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోయింది ఇక్కడ. మరి దానికి రకరకాలైనటువంటి కారణాలు, ప్రైవేటు విద్యాలయాలు, ప్రైవేటు సంస్థలు పెరిగిపోయినాయి. దానివల్ల కూడా తల్లిదండ్రులు అమ్మాయి పిల్లలు మాట్లాడవాకండి, అంత మీ పని 5 నిమిషాల్లో పూర్తి చేస్తాం, తర్వాత మీరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల కూడా మరి ఈనాడు పేద విద్యార్థుల తల్లిదండ్రులకి బాగా ఆర్థిక సహాయం చేసి సమాజంలో ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్లతో పోటీ పడే విధంగా చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. 10th క్లాస్ చదివేటటువంటి పిల్లలందరూ కూడా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటారు. వాళ్ళని మరి బాగా ఎక్కువ టైము చదివించి వాళ్ళని ఇవాళ ఉండేటటువంటి పరిస్థితుల్లో క్వశ్చను ఆన్సరు బాగా అదే రుద్ది చదివించి మంచి మార్కులు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు హై స్కూల్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. ఇవాళ ప్రభుత్వ మరి స్కూల్స్ అన్నీ కూడా ఆ రకంగా కాదు. చదువులో ఖచ్చితంగా ఒక లెసను ఆన్సరే కాకుండా ప్రతిదీ కూడా కంప్లీట్గా ఒక్కొక్క లెసన్కి అందులో ఉన్నటువంటి మొత్తం కూడా చెప్పేటటువంటి సంస్కృతి గవర్నమెంట్ స్కూల్లో ఉంది. మరి మీరంతా కూడా వాళ్లతో పోటీ పడి చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి మీరు బాగా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంది. పోటీ పరీక్షల్లో వాళ్ళకొకటి మీకొకటి ఉండదు. వాళ్ళైనా మీరైనా మార్కులు సాధించాలి. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో మంచి కాలేజీల్లో కానీ ఏ కాలేజీలోనే సీట్ రావాలంటే మంచి మార్కులు సాధించాలి. జీవితంలో స్టడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఏ పిల్లలైనా చదువుకున్న తర్వాత మనం ఏ లైన్లోకి వెళ్ళాలి అనే భావం కూడా ఆలోచించుకోవాలి. చదువు ప్రధానమైనటువంటిది. చదువుతో పాటు సంస్కారం కూడా ప్రధానమైనటువంటిది. మీరంతా ఆడపిల్లలు కాబట్టి తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆలోచించుకుంటారు. వాళ్ళు మన పిల్లలు ఏ అనుగుణంగా మీ బాధ్యతల్ని మీరు నెరవేర్చాలి. అంతేగాని మనం ఏదో స్కూల్కి వస్తున్నాం వెళ్తున్నాం అనేది కాదు.
ప్రధానంగా చాలా సమాజంలో ఉండేటటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకునే వయసు కాబట్టి అర్థం చేసుకొని నడవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఎప్పుడూ కూడా ఈనాడు మరి మీకంతా కూడా లోకంలో ఏ రకంగా జరుగుతుందో, ఆడపిల్లలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వాటినన్నిటిని కూడా అధిగమించే విధంగా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరిగేటైతే జీవితం మొత్తం కూడా మనం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి మాత్రం ఉంటుంది. ఆడపిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఉండేటటువంటి పరిస్థితుల్లో క్రమశిక్షణ ప్రధానమైనటువంటిది, ధైర్య సాహసాలు కూడా అవసరం. పనికి మాలినటువంటి వాళ్ళు ఆడపిల్లలను కదిలిచ్చి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాటిలన్నిటిని కూడా అధిగమించాలి. అలాంటి సమస్య ఏదొచ్చినా మీ టీచర్స్కి తెలియజేయాలి, తద్వారా పోలీస్ స్టేషన్కి తెలియజేయాలి. చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అయినప్పటికీ కూడా మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు. తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఇవాళ ఉండేటటువంటి పరిస్థితుల్లో చదువు, సంస్కారం ముఖ్యమైనటువంటిది. అలానే ధైర్య సాహసాలు కూడా చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా మరి నడుస్తూ ఉన్నాం. ఉండదాన్ని మనం మార్చలేం. ఉండేటటువంటి పరిస్థితుల్లోనే మనం అర్థం చేసుకొని మెలగాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. జీవితం అనేది చాలా గొప్పది. జీవితంలో ఎదురయ్యేటటువంటి ఏ సమస్యకైనా మనం ధైర్యంగా నిలబడి పోరాడాలి. అది అర్థం చేసుకోవాలి. ఇప్పటి నుంచే 10th క్లాసు మీరందరూ కూడా మరి బిఎస్సి, ఎంఎస్సి ఇట్లా చదువుకోవాలా. మన ఇష్టం, మనం ఏది ఎన్నుకుంటే అది చదువుకోవచ్చు. ఈనాడు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంది. పేదవాళ్ళు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ స్థాయిలో చదువుకున్నా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలగజేసింది. ఈనాడు మరి మీ లెవెల్లో భోజనాలు పెడుతున్నారు, బూట్లు ఇస్తున్నారు, బెల్ట్లు ఇస్తున్నారు, అన్ని బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, నోట్సులు ఇస్తున్నారు. మీ తల్లిదండ్రులకి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. అంటే ఇక బాధ్యత ఏంటంటే మీరు చదువుకోవటం. ఆ తరువాత కూడా ఇంజనీరింగ్ సీట్ సాధించేటైతే దానికి కావాల్సినటువంటి ఫీజు మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది. ఇంజనీర్ అవ్వచ్చు. ఇంజనీర్ అయిన తర్వాత పేదరికంలో ఉన్నటువంటి ఒక కుటుంబం, అంటే తల్లి, తండ్రి, మీ కుటుంబంలో మీరు ఒక ఉద్యోగం సాధించేటైతే ఇంజనీర్గా వాళ్ళకి ఎంత గౌరవం పెరుగుద్ది, మీరు ఎంత గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా ఆ బజార్లో కానీ ఆ ఊళ్ళో కానీ ఎంత దర్జాగా జీవించవచ్చు మీ జీవితాన్ని కూడా. అట్లానే ఆ అమ్మాయి జీవితానికి కూడా ఒక ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఒకటే అర్థం చేసుకొని ముందుకెళ్ళేటటువంటి ఏ స్థాయిలోనైనా మనం మన యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంటుంది. తల్లిదండ్రుల బాధ్యత కొంత ఉంటుంది. ఆ తరువాత ప్రతి విషయంలోనూ మనదే బాధ్యత. ఇవన్నింటిని కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. అంటే వాళ్ళ చదువుకునేటటువంటి విషయాలన్నింటిని కూడా చక్కగా తీర్చిదిద్దేటటువంటి స్థాయిలో ఉంది ఈ హై స్కూలు. ఈ హై స్కూలు మరి ఇంకా చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నారు. వాటిలన్నిటికి కూడా ఎమ్మెల్యే గారు, నేను పూర్తిగా సహకరించి వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. స్కూలు కమిటీ ముందుకి ఆ రకంగా ముందుకెళ్ళి అభివృద్ధి చేయాలని చెప్పి, ఎందుకంటే ఈ షెడ్లు ఇవన్నీ కూడా పాతకాలపు నాటి కాబట్టి మార్పులు చేర్పులు చేస్తూ ఈ యొక్క కాలానికి అనుగుణంగా మార్పులు చేయాల్సినటువంటి బాధ్యత కూడా కమిటీ సభ్యుల మీద ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ, మరి ఈ 41వ వార్షికోత్సవానికి ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలు, టీచర్స్, హెడ్ మాస్టరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రత్యేకమైన కమిటీ వేసుకొని దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతనిచ్చి ప్రెసిడెంట్గా అలా
సెక్రటరీగా వినయ్ కుమార్ గారికి, మాకు ఈ బాధ్యతలు ఈ కమిటీ ఏర్పాటు చేసి మాకు ఈ బాధ్యతలు ఇచ్చిన మా కమిటీ మెయిన్ సెక్రటరీ గారికి అందరికీ తెలియజేసేది ఏమంటే, మీరు మా మీద ఉంచిన ఈ బాధ్యతని మేము సక్రమంగా వినియోగించి, ఈ స్కూలు ఒకప్పుడు 1500 మంది స్ట్రెంత్ ఉండేది, అటువంటిది ఇప్పుడు స్ట్రెంత్ తగ్గింది. స్ట్రెంత్ పెంచాలి, బిల్డింగ్లు కూడా పాత అయిపోయినాయి, ఇదంతా కూడా కాస్త రీమోడలింగ్ చేసుకోవడం లేదంటే డిమాన్స్ట్రేట్ చేసి కొత్తగా కట్టుకోవడం అంతా పెద్ద ప్రాసెస్ ఉంది. దీనికి సంబంధించి కాస్త విరాళాలు కూడా సేకరించుకోవాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. దానికన్నా ముందుగా మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు చెప్పిన విధంగా ఈ స్కూల్కి పూర్వవైభవం తీసుకురావాలి అని వారు కోరారు. దాని గురించి నా ఒక చిన్న విన్నపం, ఈ పెద్దల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఈ పాఠశాలలో తల్లిదండ్రులు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పండి అని అడుగుతున్నారండి. అదే దానికి సంబంధించి మన స్కూల్కి ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి, ఇస్తారని చెప్పని అన్నారు. దాని గురించి వాళ్ళు గట్టిగా కృషి చేస్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మనది కూడా ఇంగ్లీష్ మీడియం అవుతుంది. స్ట్రెంత్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇంగ్లీష్ మీడియం కావాలి అని అంటున్నారు. వీళ్ళేమో కాస్త పేద పిల్లలు, మన దాంట్లో పేదలు అంటే ఎక్కువ అంతా ఉన్నదంతా పేద పిల్లలే. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చేర్పించుకోవాలంటే కాన్వెంట్ చదివించుకోవాలి, అంత స్తోమత లేని వాళ్ళు. మన ఈ ఎయిడెడ్ స్కూల్లోనికే ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెడితే విద్యార్థులు కూడా గణనీయంగా పెరుగుతారు. వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు కూడా చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఆశ కూడా నెరవేరుతుంది. తప్పనిసరిగా వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఉంటుంది. మరి ఇదంతా కూడా డిమాన్స్ట్రేషన్ చేసేసి కొత్త బిల్డింగ్లు కట్టుకొని పూర్వవైభవం తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీరు కూడా రేపు భవిష్యత్తులో బాగా చదువుకొని అట్లా ఇన్స్పెక్టర్లు, డాక్టర్లు, లాయర్లు మీ తెలివితేటలను బట్టి, మీరు ఎంచుకునే సబ్జెక్టులను బట్టి ఎంతకైనా ఎదగొచ్చు. దానికి ఈ స్కూల్ పునాది. ఎందుకంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఏంటి అనేది తల్లిదండ్రుల అన్నదండలతోటి ఎట్లా చదువుకోవాలనేది కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం. ఇక్కడ టీచర్స్, అనుభవం ఉన్న టీచర్లు అందరూ కూడా మిమ్మల్ని అందరూ బాగా తీర్చిదిద్దుతున్నారు. మీరు ఇంకా బాగా చదువుకొని ఇంకా అభివృద్ధి చెందాలి. అట్లాగే ఇవాళ మన గవర్నమెంట్ వారు మధ్యాహ్న భోజన పథకం, యూనిఫారం, బుక్స్, ఆఖరికి బ్యాగులతో సహా కూడా ఈ గవర్నమెంట్ మనల్ని ప్రోత్సహించి మీ అందరికీ కూడా ఖర్చు లేకుండా పేద బలహీన వర్గాలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ ఎంతైనా కానీ ఈ విద్యకు ఖర్చు పెడుతూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తుంది. అట్లాగే మీరు కూడా ఈ గవర్నమెంట్ వారిచ్చే పథకాలను కూడా అందుకుంటూ చక్కగా చదువుకొని అభివృద్ధి చెందాలి. ఈ 41వ వార్షికోత్సవం చింతకింది కనకయ్య హై స్కూల్ కమిటీ వారిది. ఆనాడు ఈ మంగళగిరిలో స్కూల్స్ అయ్యి ఇబ్బందికరంగా ఉన్నాయి, గుంటూరు వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతో మన పిల్లలు అక్కడ దాకా వెళ్ళకూడదనే ఉద్దేశంతో హై స్కూల్ స్థాపించి, హై స్కూల్ నుంచి గర్ల్స్ స్కూల్ స్థాపించి ఇట్లా శాఖోపశాఖలుగా ఈ విద్యాలయాలను కూడా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా అభివృద్ధి చెంది చాలామంది చాలా రకాలుగా విదేశాల్లో కూడా ఉన్నారు. ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, లాయర్స్గా, గవర్నమెంట్ ఆఫీసర్గా ఇట్లా మీ తెలివితేటలు ఉపయోగించుకొని మీరు చదువుకునే చదువును బట్టి బాగా అభివృద్ధి చెందడానికి ఇది పునాదిలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ కొంచెం అల్లరి చేసేటప్పుడు అల్లరి చేయాలి, చదువుకునేటప్పుడు బాగా శ్రద్ధగా చదువుకొని బాగా మంచి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ స్కూల్లో 8th నుండి 10th క్లాస్ వరకు చదువుకొని ఉన్నాను. అలాగే నా పేరు మీ అందరికీ తెలియకపోవచ్చు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. నా పేరు చంద్రావతి, మాది ఊరే. నేను చదువుకున్నది 8th నుండి 10th క్లాస్ వరకు సీకే గర్ల్స్ హై స్కూల్లో.
ఇంటర్మీడియట్ సీకే జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. అలాగే డిగ్రీ విటీజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నాను. అలాగే మా తల్లిదండ్రులు చిత్రం మోషే అండ్ చిన్నమ్మాయి. మేము మా తల్లిదండ్రులకి 4 సంతానము. అప్పట్లో ఇంగ్లీష్ మీడియం అనేది పెద్దగా ప్రాధాన్యత లేదు. మా తల్లిదండ్రుల ఆలోచన మేరకు ఇక్కడి నుండి చదువుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ మాకు అండదండగా ఉంటూ అప్పట్లో విద్య చెప్పించడం అనేది చాలా గ్రేట్. సో వాళ్ళందరి యొక్క అభిమానము, వాళ్ళ యొక్క తెలివితేటలు, అలాగే మా టీచర్ల సపోర్టు, వీళ్ళందరి కృషి వల్లే ఈరోజు మా తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఈ విద్యా సంస్థలు కావచ్చు, అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయబట్టే ఈరోజు మీ అందరి మధ్యలో నేను నిలబడి మాట్లాడగలుగుతున్నాను. సో మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ఏంటి అంటే ఫస్ట్ చదువుకోండి. బాగా చదువుకుంటే మంచిగా తెలివితేటలు, జ్ఞానము అన్నీ మీ అంతటి మీరే డెవలప్ చేసుకోవాలి. ఒకానొక స్థాయికి హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఫర్దర్గా ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి, ఏ ఉద్యోగం సాధించాలి అనేది. మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీకు మీ ఆలోచనలకు తగ్గట్టు ఉద్యోగాలు చేసుకుంటూ మీ భవిష్యత్తుని మంచిగా బంగారు మయంలో నడిపించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే తల్లిదండ్రులను కూడా గౌరవించాలి. మనం మన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా టీచర్లతో కూడా ఉంటాము. సో టీచర్ని కూడా గౌరవించాలి, బాగా చదువుకోవాలి. అందరూ కూడా మంచి మార్గంలో నడిచి నాలాగే మంచి ఉద్యోగాలు సాధించి మీ యొక్క జీవితాలను అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వార్షికోత్సవం 41వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కళ్యాణ్ చక్ర కుమార్ గారిని, అట్లాగే ఎమ్మెల్సీ గారు మురుగడనందర్ గారిని, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి విద్యార్థి దశ అనేది జీవితంలో మరుపురానటువంటి దశ. మీరు ఈ దశలోనే ఎదగాలన్నా, ఎదగకుండా ఆగిపోవాలన్నా కానీ ఈ దశ మీకు ముఖ్యమైనటువంటి దశ. మరి 6th నుంచి 10th వరకు మీకు ఒక ఈ యొక్క స్కిల్స్ అన్నీ కూడా వస్తాయి. చదువుకోవడం, ఆటలో పాట, ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి స్కూల్ ఇది. ఇక్కడ మీకు ఆడుకోవడం, మన గవర్నమెంట్ మన కార్పొరేట్ స్కూల్స్లో చూస్తే అక్కడ ఎట్లుంటాయంటే ఒక రూమ్లో వేసి ఒక బంధించి చదివినట్టు ఉంటుంది. మీకు ఆ వాతావరణం లేదు ఇక్కడ. ఎందుకనంటే ఇక్కడ బాగా గ్రౌండ్ ఉంది, మీరంతా ఆడుకోవడానికి మంచి రూమ్స్ ఉన్నాయి, చెప్పడానికి మంచి వీళ్ళు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. దాన్ని మీరు ఒక అవకాశంగా తీసుకొని, సైలెంట్గా ఉండాలి అందరూ, ఒక అవకాశంగా తీసుకొని మీరు బాగా చదువుతో పాటు ఆటలో పాటలో కూడా అన్నీ కూడా అవసరమే. మీరు ఎదగాలి అంటే రోజు కూడా మనం ఒక పేపర్ని చదవడం కూడా అలవాటు చేసుకోండి. దాంతోపాటు ఆదివారం వచ్చే సండే బుక్స్ని స్టడీ చేస్తుండండి. అవి చేస్తుంటే దాంట్లో ఏం తెలిసిందంటే మనతో పాటు మనకు ముందు తరాల వాళ్ళు ఏం చేశారు, ఎట్లా పైకి వచ్చారు, చాలా ఇవి వస్తుంటాయి దాంట్లో. ఏది టాటా వాళ్ళు ఎట్లా వచ్చారు, లేకపోతే వీళ్ళు ఎట్లా వచ్చారు, చిన్న చిన్న వాళ్ళు కూడా ఎట్లా పైకి వచ్చారు, అన్నీ కూడా చిన్న చిన్న బుక్స్ అదే మన ఆదివారం సండే బుక్లో మొత్తం వస్తుంటాయి. ఏ పేపర్లో అయినా సరే అవి కూడా చదవటం అలవాటు చేసుకుంటే మీకు ఒక క్రమశిక్షణతో మీరు ఎట్లా ఎదగాలనేది తెలిసిద్ది. దాంతోపాటు ఈ సమాజానికి అట్లాగే మంగళగిరికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకు వస్తారని భావిస్తూ ఈ స్కూలు ముందు ముందు ఇంకా అభివృద్ధి చేయడానికి పట్టణ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఇప్పుడు కళాశాలకి డీన్గా కూడా చేస్తున్నాను నేను. మీరందరూ కూడా ఇందాక మేడం గారు చెప్పినట్లు అందరూ కూడా ఇప్పటి నుంచే ఒక బెంచ్ మార్క్ ఏర్పాటు చేసుకొని చదువుకొని మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. యువకులైన వాళ్ళు, చిన్నవాళ్ళు వస్తున్నారండి కమిటీ సభ్యులుగా, సెక్రటరీ గాను ప్రెసిడెంట్ గాను వాళ్ళు ఉంటున్నారని వినగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే నేను ఉన్నప్పుడు చాలా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండేది. ఆ వైభవం అదో రకం అనుకోండి. అతని పరిస్థితులు ఏవైనా, కారణాలు ఏ రకాలైనా అప్పుడు చూసి ఇప్పుడు చూస్తుంటే కొంచెం మనసుకు బాధగా అనిపించింది. ఈ కొత్త వాళ్ళ సారథ్యంలో, యువకులు ఉత్సాహవంతులైన వీళ్ళ సారథ్యంలో ఈ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది ఈ స్కూల్కి. మళ్ళీ పూర్వ వైభవం తీసుకురాగలరనే నమ్మకం నాకు కలిగింది. వాళ్ళకి నాకు కంగ్రాచులేషన్ చెబుతున్నాను.
అందుకోసమే నేను ఇప్పుడు దాకా ఉన్నాను, ఆ మాట చెప్పి వెళ్దామని. మీ అందరికీ కూడా టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు, చిన్న పిల్లలందరికీ విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. 10th క్లాస్ వాళ్ళు 100% వచ్చేలా బాగా చదవండి అమ్మా. అసలు ఈ గర్ల్స్ హై స్కూల్లో చదివారు, చింతకింది కనకయ్య హై స్కూలు ఈ కమిటీలో చదివిన పిల్లలు అంటేనే మంచి గుర్తింపు. మన రాష్ట్రం మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్కూల్లో చదివారు అని అంటే అదొక మంచి గుర్తింపు అమ్మ. కనుక మీ అందరి అదృష్టం, ఇక్కడ చదువుతున్నారు అని అంటే మీ అందరి అదృష్టం. కనుక అది నిలుపుకుని 10th క్లాస్ వాళ్ళు ఈ సంవత్సరానికి కొంచెం టైమే ఉన్నది, బాగా చదివి 100% తీసుకురండి. ఇంకా మిగిలిన వాళ్ళకి చాలా టైం ఉంది. 6th క్లాస్ వాళ్ళకైతే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కనుక ఆ టైం అందరినీ కూడా మీరు వినియోగించుకుని ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని, అలానే మీ భవిష్యత్తును కూడా మీరు బాగు చేసుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి, మా స్టాఫ్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమస్యను ఎదుర్కోవాలి అనే ధైర్యం వాళ్ళలో ఉండాలి కాబట్టి నేను ఆ టాపిక్ ఇచ్చాను. జస్ట్ ఇది నాకు 4 days బిఫోరే తెలిసింది. ఆ టాపిక్ ఇచ్చి అందులో ఒక జూనియర్ సీనియర్ అని 2 ఇచ్చానండి వాళ్ళ కేటగిరీస్. 8th 9th 10th సీనియర్ అన్నారు, 6th 7th జూనియర్ అన్నారు. వాళ్ళిద్దరికీ కూడా నేను ఇస్తున్నాను ఈ అవకాశం. సో దట్ దే హ్యావ్ టు బి సో స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్. ప్రజెంట్ సిచ్యువేషన్లో మన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకునే ధైర్యం ఉండాలి ఆడపిల్లలకి ఎస్పెషల్లీ. కాబట్టి అందుకోసం నేను ఇది అనౌన్స్ చేశానండి. సో దిస్ ఈస్ ద థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఎవ్రీబడి. అండ్ మీరు ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం వస్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకి ఈక్వల్గా కావాలమ్మా. మీరందరూ కూడా కృషి చేయండి. మేము తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళమే ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడుతూ కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి అనే నన్ను ఏపీ టూరిజంలో అవుట్సోర్సింగ్ కింద చందనా ఖాన్ గారు, ఆవిడ ఏపీ టూరిజం అది గీతారెడ్డి గారి కింద ఆమె ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తూ నన్ను సెలెక్ట్ చేశారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్. ప్లీజ్ వాటిని కూడా మీరు డెవలప్ చేసుకోండి అని చెప్తూ సో థ్యాంక్ఫుల్ టు గివ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవరీ. మాట్లాడటం మంచిది కాదు ఈ టైంలో. అయితే ఒకటే, ఇప్పుడు మీరు చూశారు కదా, మన రాధికారెడ్డి రెడ్డి గారు చెప్పారు, మా అమ్మాయి అరివేనా ఇక్కడే 10th దాకా చదివింది. అంటే చాలామందికి అభిప్రాయం ఏంటంటే ఏదో కాన్వెంట్లో చదివితేనో లేదా కార్పొరేట్ స్కూల్లో చదివితేనే చాలా హై పొజిషన్కి వెళ్తారు, లేకపోతే ఇక్కడ అనేది చాలా తప్పు. అది ముందు మీరు గ్రహించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తెలియగల పిల్లలు చదువుకునే పిల్లలు ఇలాంటి స్కూల్లోనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా పూర్ పీపుల్, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ చదువుకుంటున్నారు. పేదవాళ్ళలోనే ఎక్కువ తెలివిగల వాళ్ళు, బాగా కష్టపడి చదవగల వాళ్ళు పేదవాళ్ళని ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మీరు చూశారు చంద్రావతి ఆమెను చూశారు కదా, ఎస్ఐ. ఆమె అసలు వాళ్ళ నాన్న అమ్మ చాలా పేదరికం, చాలా పేదవాళ్ళు నాకు తెలుసు. మరి ఆ స్టేజ్ నుంచి ఆ అమ్మాయి అంత ఎస్ఐకి వచ్చింది, స్టేజీకి వచ్చింది. కాకపోయి సిఏ కూడా అవుతుంది త్వరలో. మరి ఈ స్కూల్లోనే చదివింది ఆ అమ్మాయి కూడా. మరి అట్లాగే మన ఇన్స్టిట్యూషన్లో డిగ్రీ కాలేజీలో కూడా చదివింది. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన స్కూల్లో చదివిన ఎంతోమంది ఎంతో ఉన్నత స్థానాల్లోకి వెళ్ళారు. చాలామంది మీరు ప్రత్యక్షంగా చూశారు. ఇంకా కొంతమంది తెలియకపోతే మీరు తెలుసుకోండి. మన ఉపాధ్యాయులు రమాదేవి గారు కూడా ఇచ్చారు ఇక్కడ. ఎంతోమందిని చూశారు ఆమె మన స్కూల్లో చదివి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు. మరి అట్లాగే ఈరోజు పెద్దలందరూ వచ్చి మీకు ఎంతో ఇన్స్పిరేషన్గా స్పీచ్ ఇచ్చి మీ అందరినీ బాగా ముఖ్యంగా ఏంటంటే పరీక్షలు వస్తున్నాయి. 10th క్లాస్ వాళ్ళకి ఇది ఒక కీలకమైన మలుపుగా చెప్పుకోవాలి. మరి మీరు తర్వాత ఇంజనీరింగ్కి వెళ్తారా లేకపోతే డాక్టర్ అవుతారా అనేది 10th క్లాస్ మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పటి నుంచి బాగా కష్టపడి ఇప్పటివరకు మీరు ఆడినా పాడినా అవన్నీ ఈ 4 రోజులు కట్టిపెట్టండి. ఇక నుంచి అయినా కూడా శ్రద్ధగా కేవలం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ 4 రోజులు కష్టపడి చదివితే తప్పకుండా మీకు 100%. మరి ఎంతోమంది వచ్చింది మనకి, ఎంతోమంది మన స్కూల్లో కూడా 100% వచ్చిన వాళ్ళు. మరి ఆ రకంగా మీరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని చూసి ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నిజంగా చూస్తుంటే ఈరోజు ఎంతో ఒక పెళ్ళికి అలంకరించుకొని వచ్చినట్టు వచ్చారు అందరూ. ఎంతో సంప్రదాయమైన దుస్తులు, ఓణి లంగా కట్టుకొని, నగలు పెట్టుకొని చాలా
ఒక పెళ్లి ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చారు, కానీ ఇది వార్షికోత్సవం ఫంక్షన్ లాగా కూడా లేదు. మరి చూసాం ఇప్పుడు మీరు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతకంటే ఎక్కువే ప్రైజులు ఇచ్చారు. దాదాపు 2 గంటల నుంచి ప్రైజులు ఇస్తానే ఉన్నారు. మరి ఆ రకంగా మీరు ఒక చదువులోనే కాకుండా స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ, డిబేట్లో కానీ, ఎస్ఏ రైటింగ్ ఇలా అన్నిట్లో కూడా మీరు ఈ రకంగా ప్రతిభ చూపటం అనేది చాలా సంతోషించవలసిన విషయం. మన గర్ల్స్ స్కూల్కే ఇది గొప్ప పేరు తెచ్చే విషయం. ఇలాగే మీరు భవిష్యత్తులో బాగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రులకి మన ఈ బాలికోన్నత పాఠశాలకు కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియదు. అంటే మీ ఒక జూనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ చెప్పి రేపటి రోజున వచ్చి మళ్ళీ ఈ స్కూల్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రతిభావంతులు అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. ఎలా అయితే అవ్వారో అందరూ ఇందాక ఎస్ఐ లాగా, అంటే మీలో ఉండే ఎయిమ్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి ఫైనల్గా అవ్వాలని చెప్పండి. ఒక డాక్టర్, ఇంజనీర్, నాట్ ఓన్లీ ఆల్ దీస్, మీరు ఫిజికల్గా యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి స్పోర్ట్స్లో కూడా, ఇప్పుడు మన బాలా టీచర్ గారు ఉన్నారు స్పోర్ట్స్లో కూడా, మీకు ఏ యాక్టివిటీస్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో అది మేడంకి చెప్తే దాన్ని ఫోకస్ చేసి నెక్స్ట్ మీకు ట్రైన్ చేసి అలాగా రేపు భవిష్యత్తులో రాబోయే ఎక్కడైనా మీరు ఉన్నా కూడా అథ్లెటిక్స్లో కానీ ఎక్కడైనా ఒలింపిక్స్ లెవెల్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది మీ అందరిలో ఎవరో ఒకరి దగ్గర డెఫినెట్గా ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్, వేరే యాక్టివిటీస్లో కూడా, ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ దేంట్లో అయినా కానీ అన్నిట్లో కూడా మీరు చూపించాలని కోరుకుంటున్నాను. ఓకే, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ యూ విల్ డూ ఆల్ ద బెస్ట్ ఇన్ ద కమింగ్ ఇప్పుడు రాబోయే యాన్యువల్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మీరు మంచి మార్కులు తెచ్చుకొని మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి అలాగే ఇక్కడ ఉన్న టీచర్లకి అందరికీ మంచి పేరు తీసుకొస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యూ ఆపర్చునిటీ మ్యామ్. మా స్వాగత సుమాంజలి. మనం ఏ కార్యక్రమాలైనా ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని పూజించడం మన సాంప్రదాయం. కాబట్టి మా చిన్నారులు ఇప్పుడు
రమ్య అందజేస్తుంది. మా సీకే బాలికల చంద్రావతిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ పని చేసినటువంటి శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. 41వ వార్షికోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ మురుగుడు హనుమంతరావు గారికి మరియు బాయ్స్ హై స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గారైన చింతకిరింది కనకయ్య గారికి, దామర్ల కుబేరస్వామి గారికి, ప్రగడ నరసింహమూర్తి గారికి, ఇసునూరి చంద్రమోహన్ గారికి, దామర్ల వెంకట నరసింహం గారికి, మా గర్ల్స్ హై స్కూల్ ప్రెసిడెంట్ గారైన చింతకిరింది కళ్యాణ్ కుమార్ గారికి, సెక్రటరీ గారైన వింజమూరి వినయ్ కుమార్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. జొన్నాదుల మణి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత ఉద్యోగాలలో దేశ విదేశాలలో అనేక రంగాలలో రాణిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 150 మంది విద్యార్థినులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రస్తుతం ఉన్న తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టుటకు మా పాఠశాల నూతన కమిటీ వారు నిర్ణయం తీసుకున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మన ప్రెసిడెంట్ గారు ఆ గుడ్ న్యూస్ని చెప్పడం జరిగింది. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని, తమ పిల్లలను మా పాఠశాలలో చేర్పించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మా పాఠశాలలో 1 హెచ్ఎం, 2 స్కూల్ అసిస్టెంట్లు, 1 గ్రేడ్ 1 తెలుగు పండిట్టు మరియు 1 పీఈటీ, మొత్తం 5 టీచింగ్ స్టాఫ్, 2 జూనియర్ అసిస్టెంట్లు, 2 రికార్డ్ అసిస్టెంట్లు, 1 అటెండర్, మొత్తం 5 నాన్ టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. మొత్తం 19 టీచింగ్ పోస్టులు, 3 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచింగ్ స్టాఫ్ సరిపోనందువలన రిటైర్ అయిన పోస్టులు భర్తీ కానందువలన విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా 5 ఉపాధ్యాయులను నియమించి వారికి నెలసరి వేతనములు చెల్లిస్తూ సబ్జెక్టు పరమైన కొరత లేకుండా మా పాఠశాల కమిటీ వారు సహకారం మా దండతోనూ మన నూతన కమిటీ సెక్రటరీ
గాను శ్రీమతి సువర్ణకుమారి టీచర్ గారు చెప్తారు. మన పాఠశాల పూర్వ విద్యార్థి అయిన కుమారి చిత్రం చంద్రావతి గారు మోషే చిన్నమ్మాయి దంపతులకు సిటీ సెంటర్లోను ఇంటర్మీడియట్ 13 సాని అందజేస్తుంది. ఫిఫ్త్ నక్క వాణి, టోటల్ ఫస్ట్ వచ్చిన ఎస్ హిందీ ఈశ్వర్, మ్యాథ్స్ టోటల్ ఫస్ట్ కలిగిన అన్నింటికీ మించి లీడర్షిప్ వాళ్ళ నాన్నగారు 2,500 రూపాయలు క్యాష్ ప్రైజ్. కే నాగ సుష్మా రెడీగా ఉండాలి. ఏది ఫస్ట్? టోటల్ ఫస్ట్ ఎస్కే ఆఫ్రియల్ సెకండ్ పద్మావతి 8th క్లాస్. చాలా హుషార్. 8th క్లాస్ 9th క్లాస్ సుష్మా. ఈ బహుమతులను కృష్ణ ఫ్యాన్సీ స్టోర్ మన పాఠశాలలో హిందీ 9th క్లాస్. మన మ్యాథ్స్ టీచర్ గారు అయినటువంటి కె పతంజారాణి గారు ఐ రాధిక గారు బెస్ట్ స్పీకర్ గా ఫస్ట్ సీనియర్స్ జూనియర్స్ కు బహుకరిస్తున్నారు. రాధిక గారు
నేర్చి చిందులు నేర్పి పిన్నెల వేళకు వన్నెలు కూర్చి రాసావు రాసలీలా కొలను నీటి అలల పైన సాగే దీపతోరణా నడుముకు వడ్డా గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే ఇన్ని పాటలు వేసారు మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు ఆయన పాట సిచ్యువేషన్ ఉందండి మేము డిమాండ్ చేస్తున్నాంగా మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఎవరి డప్పుడు కొట్టండా
Thank you.